హైదరాబాద్లో మరో దుర్ఘటన కూలీ బతుకులను ఛిద్రం చేసింది. భవన నిర్మాణ పనుల కోసం పొట్ట చేత పట్టుకుని భాగ్యనగరానికి చేరిన వలస జీవులను శిథిలాల కింద జీవచ్ఛవాలుగా మార్చింది. నానక్రామ్గూడలో 7 అంతస్తుల మేడ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 4కు చేరింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వినోద్, హైదరాబాద్ శివారు నానక్రామ్గూడలో 7 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. నిన్న రాత్రి సుమారు 9 గంటల తర్వాత ఈ ఘటన జరిగింది. 7 అంతస్తుల భవనం నిర్మాణం దాదాపు పూర్తయి చివరి పనులు జరుగుతున్న క్షణంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో మొత్తం సుమారు 13 మంది 5-6 కుటుంబాలకు చెందిన 13 మంది కార్మికులు కాపలాదారులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. అయితే ఇప్పటివరకు మొత్తం 4 మృతదేహాలను ఈ ఘటనా స్థలం నుంచి వెలికి తీయడం జరిగింది. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తే నానక్రామ్గూడలో ఈ ఇరుకైన ప్రాంతంలో ఈ 7 అంతస్తుల భవన నిర్మాణం జరిగింది. అయితే ఒక నాణ్యత లోపాలతో పాటు ప్రణాళిక ప్రకారం ఇది నిర్మించకపోవడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలను ప్రారంభించారు. అయితే ఇద్దరిని మాత్రం ప్రాణాలతో రక్షించగలిగారు. 2 ప్రాణాలతో రక్షించిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మొత్తం ఇప్పటివరకు 4 మృతదేహాలను మాత్రం బయటికి తీయడం జరిగింది. మొత్తంగా 13 మంది 5 కుటుంబాలకు చెందిన 13 మంది ఈ ఘటనలో చిక్కుకున్నారు. అయితే ఇందులో కూలీ పనులు చేయడానికి వచ్చిన వారితో పాటు కాపలాగా ఉన్న వారి కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి. అయితే రాత్రి వారంతా భోజనం చేసి నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో 7 అంతస్తుల భవనం పేకమేడలో కుప్పకూలిపోవడంతో దారుణమైన భారీ శబ్దంతో ఈ భవనం అంతా కుప్పకూలిపోయింది. దీంతో స్థానికులతో పాటు అందులో చిక్కుకున్న వారు కూడా ఆహాకారాలు చేస్తూ బిగ్గరగా కేకలు వేయడంతో ఈ భవనం మొత్తం కుప్పకూలిన ఘటన జరిగింది. స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ చీకటిగా ఉండడంతో పాటు 7 అంతస్తుల భవనం భారీగా ఇనుప చువ్వలు ఇతరత్ర శకలాలు భారీగా ఉండడంతో వారిని తీయడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అయితే మొత్తంగా ఘటనా స్థలం నుంచి 2 మాత్రం ప్రాణాలతో రక్షించి ఆసుపత్రికి తరలించడం జరిగింది. మొత్తం 13 మంది ఇందులో చిక్కుకున్నారని భావిస్తుండగా 2 రక్షించగా మరో 4 మృతదేహాలను మాత్రం ఇప్పటివరకు బయటికి తీశారు. ఇందులో పురుషులు, మహిళలు, పిల్లలు అనే తేడా లేకుండా అందరూ ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. ముఖ్యంగా వీరంతా విజయనగరం, ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాకు చెందిన వారు. అయితే కొంతమంది ఛత్తీస్గఢ్కి చెందిన వారు కూడా ఇందులో ఉన్నట్టుగా చెప్తున్నారు. మొత్తంగా ఉదయం నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు జీహెచ్ఎంసీ అధికారులు, ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి శిథిలాల తొలగింపు ప్రక్రియలో పాల్గొంటున్నారు. అయితే 3 జేసీబీల సాయంతో భారీగా పేరుకుపోయిన ఇనుప చువ్వలను, సిమెంటు గోడలను కూడా తరలిస్తున్న పరిస్థితి ఉంది. మనం ప్రత్యక్షంగా చూస్తే కూడా ఈ ప్రాంతం అంతా జేసీబీలతో తరలిస్తున్న శబ్దాలతో మారుమోగుతుంది. 3 జేసీబీలు నిరంతరం ఉదయం నుంచి సహాయక కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది. ఉదయమే రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కేటీఆర్తో పాటు మహేందర్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఇప్పటివరకు కూడా కేటీఆర్, మహేందర్ రెడ్డి ఇక్కడే ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికీ ఇక్కడ ఇరుకైన ప్రాంతంలో ఉండడంతో పాటు ఇక్కడ ఈ అంబులెన్సులు రావడానికి కానీ ఇంకా లారీలు రావడానికి కూడా ఇబ్బందికరంగా ఉండడంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా వారి దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా రాత్రి 9 గంటల నుంచి 9 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిన వెంటనే సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. ఇప్పటివరకు కూడా దాదాపు 60 నుంచి 70% వరకు కూడా శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తయింది. ఇంకా మరి మిగిలిన శిథిలాలను కూడా వెంటనే తొలగించి అందులో ఉన్నవారిని బయటికి తీయాలనే లక్ష్యంతో కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. 3 జేసీబీల ద్వారా ఎప్పటికప్పుడు శిథిలాలను తొలగించి లారీల ద్వారా దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే కాస్త ఇక్కడంతా ఇరుకైన ప్రాంతం కావడంతో పాటు ఇక్కడ పెద్ద సంఖ్యలో జనం కూడా వచ్చి వీటిని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో నగరంలోని పలు ప్రాంతాల నుంచి తరలి వస్తుండటంతో సహాయ కార్యక్రమాలకు కాస్త విఘాతం కలుగుతుంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్, మేయర్, ఉప కమిషనర్ ఇలా వీరంతా రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు శిథిలాల తొలగింపు ప్రక్రియ వేగంగా సాగేందుకు సహకరిస్తున్న పరిస్థితి. అయితే ఈ ఘటనను తిలకించేందుకు కూడా నగరం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. వీరందరినీ రావడంతో ఇబ్బంది తలెత్తడంతో అధికారులు కూడా వీరందరినీ దూరంగా తరలిస్తున్నారు.
పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కూడా ఇక్కడ రంగంలోకి దించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా లోపల ఉన్నవారు అయితే సుమారు ఇప్పుడు నలుగురు మృతదేహాలు బయటపడగా ఇద్దరిని రక్షణ జరిగింది. అయితే మొత్తంగా ఇంకా 7 మాత్రం లోపల ఉన్నారని భావిస్తున్నారు. అయితే వీరు ఇప్పటికైనా బ్రతికి ఉంటారనే ఆశ లేకపోయినప్పటికీ వారిని ఎలాగైనా రక్షించాలనే ఉద్దేశంతో పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే మరి కాసేపు చీకటి పడిన తర్వాత కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహాయ కార్యక్రమాలు కొనసాగించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మొత్తంగా ఈ కార్యక్రమం ఈ సహాయ కార్యక్రమం ఈ రాత్రికి పూర్తయ్యే అవకాశం ఉంది, లేదంటే రేపు ఉదయానికైనా పూర్తయ్యే అవకాశం ఉంది భావిస్తున్నారు. ఇది ఇక్కడ నానక్రామ్గూడలో ఉన్న తాజా పరిస్థితి. ఓ2 స్టూడియో.